ఇప్పుడైతే తలకాడు టెంపుల్కి అయితే వచ్చాము. వైద్యేశ్వర టెంపుల్ తలకాడు, అది మెయిన్ టెంపుల్. తర్వాత వెళ్తాము. కార్తీక మాసం కదా, ఇక్కడైతే మేమందరం కూడా తెలుగు వాళ్ళం. కొంతమంది ఇంట్లో వంటలు చేసుకుని, అంటే కొంతమంది కొన్ని చేసుకుని ఇక్కడికి వచ్చి అయితే వనభోజనాలు అయితే పెట్టుకున్నాం అనమాట. సో కొంతమంది ఇంట్లో ఎవరికి వీలైన వాళ్ళు కుక్ చేసుకుని ఇక్కడికి వచ్చి తింటాము. సో అది తలకాల్లో ఇది కీర్తినారాయణ టెంపుల్ అనమాట, అంటే వెంకటేశ్వర టెంపుల్. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆ పైన ఉన్నాయి చూడండి, అలా అంతా ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలి. కింద మళ్ళీ కొన్ని టెంపుల్స్ ఉంటాయి, అవి కొన్నిసార్లు ఇసుకలో కూరుకుపోతూ ఉంటాయి అన్నమాట. ఈ గుడికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం, హిస్టరీ నేను ఇంతకుముందే వ్లాగ్స్లో అయితే చెప్పాను అనమాట. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా పురాతనమైన టెంపుల్, చాలా హిస్టరీ ఉంది టెంపుల్కి. అంటే వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే మాకు కొన్ని ఫ్యామిలీస్ మాత్రం రెగ్యులర్గా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం అనమాట. నన్ను చూస్తున్న మీ అందరు నమస్కారం అండి. ఇప్పుడైతే మేము తలకాడులో ఉన్నాము. తలకాడు అనేది ఒక పుణ్యక్షేత్రం అనమాట. శివుడు తనకు తాను వైద్యం చేసుకున్నందుకు ఇక్కడ వైద్యేశ్వర కింద వెలిసారనమాట. సో చాలా ఫేమస్. అండ్ అలానే ఈ తలకాడికి ఒక షాప్ ఉందన్నమాట, ఒక రాణి షాప్ ఉంది. సో తలకాడు అంతా కూడా ఎడారి అయిపోవాలని చెప్పి చెప్పించింది. అప్పుడు ఏంటంటే చూడండి వెనకాల ఇదంతా కూడా మొత్తం శాండే. ఇది ఒక ఊరంతా కూడా ఎడారి కింద మారిపోయింది అనమాట. దీనికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియోస్లో చెప్పాను. ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి. ఇప్పుడైతే మేము కార్తీక మాసం వనభోజనాలు అయితే ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. అంటే ఎవరు ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ ఇంట్లో కొన్ని వండుకుని అయితే అందరం కలిసి ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట. సో ఇక్కడైతే సరదాగా నది ఉంటుంది, నది దగ్గరికి వెళ్ళి అక్కడైతే భోజనం అయితే చేస్తాము. సో ఇది వ్లాగ్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. కీర్తినారాయణ టెంపుల్, తర్వాత వైద్యేశ్వర టెంపుల్ ఇంకా అటుపక్క ఉంది. ఇంకా ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇది కీర్తినారాయణ టెంపుల్, అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. లోపలైతే నేను వీడియో తీయట్లేదు, కాకపోతే ఇక్కడి నుంచే కనబడుతుంది చూడండి కొంచెం. ఇక్కడైతే కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా లాక్కెళ్ళిపోతే బండిలను కూడా, బైక్స్ కవర్స్ అవన్నీ కూడా చింపేస్తూ ఉంటాయి. సో ఇప్పుడే కీర్తినారాయణ టెంపుల్ దర్శనం చేసుకుని మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మెయిన్ వైద్యేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి ఇదంతా కూడా పార్కింగ్. ఇక్కడ ఇదైతే తలకాడు మెయిన్ టెంపుల్, శ్రీ వైద్యనాథేశ్వర పంచలింగేశ్వర సన్నిధి అనమాట. సో ఇక్కడైతే ఫుట్వేర్ అంతా ఇక్కడ పెట్టేసుకుని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మొత్తం పంచలింగాలు ఉంటాయి అనమాట. పంచలింగ దర్శనం అని చెప్పేసి ఇది అంత మాటలు ఉండదు, కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ టెంపుల్, మళ్ళీ ఇసుకలోంచి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని టెంపుల్స్ ఉంటాయి, మరలేశ్వర్ అని చెప్పేసి. మళ్ళీ ఇంకా కొంచెం దూరంలో వేరే టెంపుల్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ అంత మాటలు ఓపెన్ ఉండవు, ఎప్పుడో ఒక 10 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు ఓపెన్ ఉంటాయి. అన్నీ అప్పుడు పెడతారనమాట పంచలింగ దర్శనం అని చెప్పేసి. బెంగళూరు నుంచి ఇంకెక్కడెక్కడి నుంచి బస్సులు వేస్తారు, ఫ్రీ బస్సెస్. చూడండి ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. గుడి లోపల అయితే వీడియో తీయడానికి ఉండదు. నేను గుడి గురించి ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఉందన్నమాట, అది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఇదేంటంటే ఒక ఫ్యామిలీ వ్లాగ్లో అయితే తీస్తున్నాను అనమాట. చాలా పురాతనమైన టెంపుల్, చాలా విశిష్టత ఉన్న టెంపుల్ ఇదైతే. ఇది కూడా గూగుల్
చూడండి ఉత్సవమూర్తి. మేమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇంకా లోపలైతే వీడియో తీయట్లేదు. ఇంకా ఇక్కడ చాలా లింగాలు ఉంటాయి. చూడండి అవన్నీ వేరే వేరే వాళ్ళు చేయించుకొని వచ్చిందనమాట. మా ఇంట్లో అయితే ఇచ్చేసాము, వేరే వాళ్ళు ఇచ్చి చేశారు, ఇది వేరే వాళ్ళు చేశారు. అలా వేరే వేరే ఇళ్ళల్లో అందరూ కలిపి చేసుకుని వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా. పులిహార యాక్చువల్లీ గుడి దగ్గర నది ఉంటుంది, నది దగ్గర తిందాం అనుకున్నాము భోజనాల్లో. కాకపోతే అక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి, అలానే కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది కార్తీక సోమవారం కాబట్టి. అందుకే ఏం చేసామంటే పక్కనే అనమాట, అదే ఊరిలో మనకు తెలిసిన వాళ్ళదే గ్యాలీ క్యారెట్ వేశారు 25 ఎకరాలు. సో ఇక్కడైతే అరేంజ్ చేశారనమాట. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇంట్లోనే తిన్నాము. ఇంకా ఇది మొత్తం 25 ఎకరాలు వేసారు యాలీకి. మన తోటలోనే గడ్డ అనమాట ఇది. సరదాగా అందరం కలిసి భోజనం చేసాం అనమాట. అందరూ కూడా చాలా బాగా వండుకొని వచ్చారు. ఇప్పుడైతే కాసేపు రిలాక్స్ అయ్యి నది దగ్గరికి అయితే వెళ్ళి కాసేపు స్నానాలు చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. సో అది ఇది రివర్ ఎంట్రన్స్. ఇక్కడ బండి అయితే 10 రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్ళాలి. కార్కి అయితే ఒక 50 రూపాయలు ఉంటుంది. సో ఇదంతా కూడా ఇంకా ఫారెస్ట్ సంబంధించింది అనమాట. ఇదంతా కూడా మొత్తం ఫారెస్ట్ లోపలే ఉంటుంది. చుట్టూరు చూసుకుంటే మొత్తం అంతా ఇసుక లోపల ఉన్న చెట్లు ఇవన్నీ కూడా మొత్తం ఇదంతా కూడా ఎడారి కింద మారిపోయింది. గోదావరి ఆరతి ఉంటుంది కదా, అలానే కావేరి ఆరతి అనమాట. కావేరి నదికి ఆరతి ఇస్తారు. నవంబర్ 15వ తారీఖు సాయంత్రం 6ంటికి. తలకాడు ఇక్కడే ఇచ్చారు, అయిపోయింది ఆల్రెడీ. ఇదంతా కూడా పార్కింగ్ అనమాట. ఇక్కడ మొత్తం ఇదంతా పార్కింగ్. అలానే ఇక్కడ తినడానికి కూడా హోటల్స్ ఉంటాయి. చూడండి, ఇవి అడవి పందులు. జనాలకి అలవాటు అయిపోయి ఇంకా జనాల్లో తిరిగేస్తున్నాయి అనమాట ఈజీగా. చూసారు ఎలా ఉన్నాయో. తలకాడు నది దగ్గర అనమాట. ఇక్కడ చూస్తే అసలు ఎత్తైన చెట్లు అండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు అనమాట. ఇవన్నీ కూడా చాలా ఎత్తుగా ఉంటాయి. చాలా బాగుంటుంది లొకేషన్ కూడా, ప్లేస్ కూడా. సరదాగా వచ్చి ఇదంతా బీచ్ టైప్ ఉంటుంది, స్నానాలు చేయడానికి అది చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం తినడానికి చాలా ఉంటాయి ఇక్కడ. ఇదంతా మొత్తం ఇసుకే.
ఒకటే బీచ్లా ఉంటుంది అనమాట. నదే కొంచెం చూడడానికి బీచ్లా అనిపిస్తుంది, మొత్తం ఇసుక ఉంటుంది. ఓ రాణి శాపం వల్ల ఇదంతా ఇసుక కింద మారిపోయిందనమాట. ఇక్కడ నది దగ్గరే కాదు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే సరౌండింగ్స్లో అంతా ఇసుకే ఉంటుంది. చూడండి చెట్లు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఇక్కడ సరదాగా హార్స్ రైడ్స్ అవి కూడా ఉంటాయి, 100 రూపాయలు అంతా తీసుకుంటారు. అంటే అలానే బోటింగ్ కూడా ఉంటుంది అనమాట. ఆ బొట్టలు ఉన్నాయి చూడండి అక్కడ, ఆ బొట్టల్లో కూడా తీసుకెళ్తారు. మనిషికి 100 రూపాయలు ఎంత ఉంటుంది. సో మా అమ్మ అయితే మునగడానికి వెళ్తుంది, అలానే మన వాళ్ళు ఇక్కడ కూడా చేస్తున్నారు చూడండి అక్కడ సరదాగా. సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు. మన వాళ్ళంతా అక్కడ స్నానాలు చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. మేము ఇక్కడ సరదాగా హౌస్ అయితే ఆడుకుంటున్నాం. మేము రెగ్యులర్గా అప్పుడప్పుడు కలిసినప్పుడు హౌస్ ఆడుకుంటాము. సో మేమైతే 12 కల్లా వచ్చాము. గుళ్ళో దర్శనం చేసిన తర్వాత భోజనం చేసి ఇలా నది దగ్గరికి వచ్చి కాసేపు స్నానాలు చేసే వాళ్ళు చేశారు. అండ్ అలానే హౌస్ ఆడుకున్నాను అనమాట చాలాసేపు. టైం అయితే ఆల్మోస్ట్ 5 అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరిపోతున్నాం ఇంటికి, ఎందుకంటే ఇక్కడ గేట్స్ కూడా క్లోజ్ చేస్తారనమాట. సో ఈరోజంతా చాలా సరదాగా సాగిపోయింది, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలా బయటికి రావడం, వనభోజనాలు చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సరదాగా ఆడుకున్నాం, భలే అనిపించింది. ఇంకొప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. ఇక్కడ చూసారా షోడాస్ అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఇవన్నీ కలర్స్ యాడ్ చేసినవే. ఇంకా బయలుదేరుతున్నాం. సో కొంతమంది మైసూర్ వెళ్ళిపోతారు, ఇంకా మేము కొంతమంది ఇంటికి వెళ్ళిపోతాము, మా ఊరు వెళ్ళిపోతాము. సో అది చూడండి అడవి పందులు. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం ఇంటికి. సరే బాయ్ బాయ్.